చెప్పరా. సూపర్గా జరుగుతుంది. ప్రాజెక్ట్ ఎలా జరుగుతుంది? ఆ, ఆ, సూపర్గా జరుగుతుందిరా. ఆ, అయ్యో, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు? సరే సరే, నువ్వెక్కడున్నావు ఇప్పుడు? మ్మ్, మ్మ్. ఆ, ఓ. ఓహో, ఆ, మనం అనుకున్నది త్వరలోనే పూర్తయ్యేలా ఉందే. ఇది ఎవరితోనో బాగా మాట్లాడుతుంది. తర్వాత దీన్ని ఊరికి వదిలిపెట్టకూడదు. వెంటనే ఈశ్వరికి చెప్పాలి. ఏదో అలా ఉంది. మ్మ్. ఆ, ఆ, ఇలా చూడు ఈశ్వరి, రా, ఆ, ఏంటన్నయ్యా? రమ్మంటున్నానుగా. రీ. ఆ, ఉమ్, ఏ రాణి, ఆ, ఆ, అత్తయ్య. ఎవరితో ఇంతసేపు మాట్లాడుతున్నావు? ఆ, అది అత్తయ్య, తెలిసిన వాళ్ళ అత్తయ్య. ఎవరనేది చెప్పడంలో ఏంటి నీ సమస్య? అమ్మా, అది ఏమైందమ్మా? ఎందుకు దాని మీద అరుస్తున్నావు? రేయ్, నీ భార్య గంటలు గంటలు ఎవరితోనో మాట్లాడుతోందిరా. అడిగితే ఏం చెప్పనంటోందిరా. హే రాణి, ఎవరితో అంతసేపు మాట్లాడుతున్నావు? అదేదో చెప్పేయచ్చు కదా. ఏంటి రాజా, నేను ఎవరితో మాట్లాడబోతాను? మన ఫ్రెండ్స్తోనే మాట్లాడాను రాజా. ఏంటి ఫ్రెండు, అలా అయితే మాత్రం గంటలు గంటలు మాట్లాడతారా? ఏరా, ఇదంతా నువ్వు అడగవా? హే రాణి, అసలు నువ్వు ఎవరితో మాట్లాడావు? నీ ఫోన్ ఇవ్వు. అందరూ అడుగుతున్నారు కదా. ఏంటి రాజా, వీళ్ళలాగే నువ్వు కూడా ప్రశ్నలు వేస్తున్నావు? ఏంటి ఇందులో తప్పే ఉంది? ఎవరితో మాట్లాడావనిగా అడిగా. అది కూడా అడగకూడదా? చూసావరా, నీతోనే ఎలా మాట్లాడుతుందో చూసావా? తను సరిగా పూజ చేయడం లేదు, పరిహారము చేయడం లేదు. అదంతా పక్కన పెట్టమ్మా. హే రాణి, ఎవరది? ఆ, ఎవరితో మాట్లాడుతున్నావు చెప్పు, లేదంటే ఫోన్ ఇవ్వు. ఈ రాజా, నువ్వు ఫోన్ అడుగుతున్నావేంటి? అంతలా నన్ను అనుమానిస్తున్నావా? నన్ను చూస్తే తప్పుగా అనిపిస్తున్నానా? నువ్వు నాతో ఇలా మాట్లాడడం చాలా కష్టంగా ఉంది రాజా. పో రాజా. ఉమ్. చూసావారా, తనని మనం ఏమడిగాము, ఏం చెప్పి వెళుతోందో చూసావా? రాజా, మీ మామయ్య చెప్తే కూడా నేను నమ్మలేదురా. ఏదో తప్పుగా అనిపిస్తుంది, నువ్వే జాగ్రత్తగా చూసుకో. సరే వదిలే ఈశ్వరి. రాజాకు తెలియదంటూ ఏమీ లేదు. వాడేమన్నా చిన్నపిల్లడా ఏంటి? మనకంటే ఈ కాలం పిల్లలకి మంచేదో చెడేదో బాగా తెలుసు. నా బాధ ఏంటంటే రాజా అడిగినా కూడా ఆ అమ్మాయి పేరు చెప్పలేదు, ఫోన్ ఇవ్వలేదు. అందుకే నాకు అదలాగా అనుమానంగా ఉంది. హా, సరే, వాడు లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయే కదా, వాడే చూసుకుంటాడులే. హా, సరే, నాకు టీ పెట్టి ఇవ్వు. ఛ! ఈ రాజాకు అసలు ఏమైంది? నన్ను నమ్మకుండా అనుమానిస్తున్నాడు. అయ్యో, అత్తయ్య కూడా నన్ను అర్థం చేసుకోవట్లేదు. ఆయన మావయ్య ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకెందుకు ఆయన మీద అనుమానంగా ఉంది. అమ్మయ్యా, మన టైం బాగుంది. ఈశ్వరి మార్కెట్కి వెళ్ళింది. రాజా కూడా బండి తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి తలుపులు వేసుకొని పడుకుంది. ఆ రోజేమో నేను ఫోన్ మాట్లాడేటప్పుడు ఆయన దొంగచాటుగా విన్నట్టు అనిపించింది. ఆ తర్వాత నేను రాజాతో ఉన్నప్పుడల్లా ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎలాగైనా చెప్పేయాలి. ఏంటో అర్థం కావట్లేదే. ఉమ్, ఉమ్. సరే, బట్లారేమో చూసొద్దాం. హలో, ఏమే, ఈరోజు ఒక మంచి మ్యాటర్ జరిగింది. ఆ అమ్మాయి రాణి ఎవరితోనో మాట్లాడుతూ ఉంది. అరే అదే, నేను ఆల్రెడీ నీతో చెప్పాను కదా. మళ్ళీ తను ఫోన్లో మాట్లాడుతూనే ఉంది.
నేను ఈశ్వర్ని పిలిచి చూపించి ఏది ఏంటని అడిగేటప్పుడు ఆ అమ్మాయి ఎవరికి ఏ సమాధానం చెప్పలేదు తెలుసా? తర్వాత రాజా బాగా టెన్షన్ అయిపోయాడు. పేరు అడిగితే పేరు చెప్పలేదు, ఫోన్ అడిగితే ఫోన్ కూడా ఇవ్వలేదు. ఆ ఈశ్వరి రాజా తనని చెడామడా తిట్టేశారనుకో. తర్వాత అది ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఏముంది, ఆ పిచ్చి ఈశ్వర్ని నమ్మించడానికి నేను పడిన బాధలు ఉన్నాయి చూడు. అబ్బా, నా తోడ పుట్టింది కదా, అందుకని ప్రతి దాన్ని 1000 సార్లు లెక్కేసి మరీ చూస్తోంది. కానీ ఈసారి నేను అనుకున్న దానికంటే వేరే విధంగా సంఘటన జరిగింది. ఇంకో 2-3 రోజుల్లో ఇలాంటిదే ఇంకొక సమస్యను సృష్టించి దాన్ని ఇంట్లో నుంచి తరిమేలా చేస్తాను. మన రాజాకు మాత్రం కోపం వచ్చిందంటే మెడబెట్టుకొని బయటికి ఎంటేసి వెళ్ళిపోమని చెప్తాడు. మనం అనుకున్నట్టే మన అమ్మాయిని రాజాకిచ్చి పెళ్లి చేసేయవచ్చు. ఎలాగో దీంతో రాజా గొడవ పడతాడు. ఈశ్వర్ని ఇంకా బాగా రెచ్చగొట్టామనుకో, అప్పుడే కుటుంబం అంతా చిందరవందరైపోతుంది. సరేలేవే, ఇక్కడ ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని అప్పుడప్పుడు నేను నీకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాను. సరేనా? ఎవరైనా వస్తారేమో, పెట్టేశానా? సరే. దీని సంగతి త్వరలోనే తేల్చేయాలి. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేస్తున్నావు అడుగుతున్నానుగా. మీరు మాట్లాడింది కరెక్ట్ గా రికార్డ్ అయిందా లేదా అని చెక్ చేస్తున్నా. మర్యాదగా ఫోన్ ఇస్తావా లేదా? ఇవ్వకపోయావో ఈ ఇంట్లో నిన్ను ఉండనివ్వను. జాగ్రత్త. ఇలా చూడండి, మీ అమ్మాయి పాపమే, నేను కాదనట్లేదు. దానికి నా జీవితమే నాశనం చేస్తారా? నువ్వే నా కూతురు జీవితం నాశనం చేసావు. అలా నాశనం చేసే ఇంట్లోకి వచ్చావు నువ్వు. నేను చెప్పేది విను. ఈ విషయం నా చెల్లెలికి నా అల్లుడికి తెలియకూడదు. తెలిసిందనుకో నిన్ను చంపి పారేస్తాను. వాళ్ళకి ఎప్పుడో తెలుసు. నేను వీడియో తీసిన వెంటనే వాళ్ళకి వాట్సాప్ లో పంపాను. ఏంటి? వాళ్ళు వీడియో కూడా చూసేశారు. మీరు నన్ను ఇప్పుడు బెదిరించడం కూడా వాళ్ళు చూస్తూనే ఉన్నారు. అన్నయ్య, ఏంటన్నయ్య ఇది? ఏంటన్నయ్య ఇది? అయ్యో, ఇది నేను నమ్మలేకపోతున్నానన్నయ్య. మనసులో చాలా బాధగా ఉందన్నయ్య. ఏదో తెలియకుండా ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, అందుకు ఇలా చేస్తావా అన్నయ్య? అయ్యో, అన్నిటికీ అన్నయ్య అన్నయ్య అంటానే. నువ్వు చెప్పిన వాటన్నిటికీ కళ్ళు మూసుకొని నమ్ముతానే. ఇలా చేసావేంటి? నిన్ను అన్నయ్యగా చూసిన దానికన్నా తండ్రిగా చూసింది ఎక్కువ. నువ్వెంత కేవలంగా ప్రవర్తిస్తావు అనుకోలేదన్నయ్య. పుట్టింటికల దగ్గర నుంచి చెవులు కుట్టించడం అన్ని నువ్వే కదన్నయ్య చేసావు. మామ స్థానంలో నిన్ను చూడలేదు, తండ్రి స్థానంలోనే కదా నిన్ను చూశాడు. ఏదో చిన్నపిల్లలు తెలియక తప్పు చేశారు, మనమే కదన్నయ్య వాళ్ళని క్షమించాలి. ఎందుకన్నయ్య ఇలా చేశావు? ఇలా వాళ్ళ జీవితాన్ని నాశనం చేయొచ్చా? మావయ్య, తప్పుగా అనుకోకండి. నాకు మాలతి అంటే చాలా ఇష్టం, కానీ తన మీద నాకు ప్రేమ పుట్టలేదు. మామ కూతురు అంటే అచ్చట ముచ్చట ఉంటుంది. నేను రాణిని కలిసి ఉండకపోతే ఖచ్చితంగా మాలతినే పెళ్లి చేసుకునేవాడిని. నేనేం చేయను మావయ్య, అన్నీ మనం అనుకుంటున్నట్టు జరుగుతున్నాయి. ఇలా చూడండి నాన్న, ఈ ఇంటికి నేను వచ్చినప్పుడు నువ్వు నా కూతురు లాంటిదానివే, ఏ కష్టం వచ్చినా నాతో చెప్పుకోమ్మా అన్నారు. నేను ఇంట్లో నాకు ఒక నాన్న దొరికారని సంతోషించాను, కానీ నన్ను ఇలా మోసం చేశారేంటి నాన్న? నేను ఆ వీడియో తీసి మిమ్మల్ని ఇరికించాలని అనుకోలేదు. రాజా అంటే నాకు ప్రాణం, తనే నాకు లోకం. తను లేకుండా నేను అస్సలు బ్రతకలేను. ప్లీజ్ నాన్న, నన్ను అర్థం చేసుకోండి. నేను చేసింది కరెక్టే నేను చెప్పడం లేదు, కానీ నాకు వేరే దారి కనిపించలేదు. మీరెవరు నాకు పెద్దగా అనిపించలేదు. నా కూతురు జీవితమే నాకు పెద్దగా అనిపించింది. చిన్నప్పటి నుంచి నేనే దానికి ఆశలు రేకెత్తించాను. రాజానే నీ మొగుడు, రాజానే నీ మొగుడు అని. నేను తప్పు చేశాను.
తప్పంతా నాదే, తప్పంతా పూర్తిగా నాదే. నేను తప్పు చేశాను, అందరూ నన్ను క్షమించండి. నేను కూడా ఒక మనిషినే కదమ్మా, అందరూ నన్ను క్షమించండి. ఇంతకు మించి ఇక్కడుండి నేను అవమాన పాలవదలుచుకోలేదు. నేను వెళ్తాను, అందరూ నన్ను క్షమించండి. అమ్మా చూసావు అమ్మా ఆ మనిషి ఏం చేశాడని? రేయ్, ఏది ఏమైనా ఆయన మా అన్నయ్యరా, పళ్ళు రాలగొడతాను. నేను చేసింది తప్పే, జాతకమని దోషమని మీ ఇద్దరిని విడగొట్టాను. అసలే కష్టంలో ఉన్న మా అన్నయ్యని నేను ఇంకా కష్టపెట్టానురా. సరే, దీని తర్వాత అన్ని సరిగా జరుగుతాయి. ఇలా రారా. ఏడోకమ్మా. ఏడవకండి అత్తయ్య. అమ్మా దీని తర్వాత మిమ్మల్ని ఏడోకమ్మా. విడిగా ఉంచనురా. ఈ రోజే మీ ఇద్దరిని కలుపుతానురా. అమ్మా ఏడోకమ్మా. మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకంతే చాలురా. అమ్మా ఏడోకమ్మా, సంతోషంగానే ఉంటాం.